23వ తేదీన ఆదివారం బీసీ కులగణన గురించి ప్రజా మానవ హక్కుల కమిటీ, పీపుల్స్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆధ్వర్యంలో బీసీ కులగణన గురించి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తూ పెద్దలు బీసీ నాయకులు ఎస్ఆర్ నాగభూషణ్ సారు, రాధా అన్న గారు, గుండా నారాయణ స్వామి గారు, రామకృష్ణ గారు, రేగడగుత్తూరు ఓబులేష్ గారు, హరి అన్న గారు, మరి హంపాపురం ఆది గారు వీళ్ళ సలహాలు తీసుకొని ముందుకు పోతూ ఈ బీసీ కులగణన అనేది జెన్యున్గా జరిగితే అధికారం వచ్చేసి బీసీలదే అని ఒక భావనతో అగ్రవర్ణాలు దాన్ని చేయకుండా వాళ్ళ క్యాస్ట్ ప్రకారం అయితే ఈబీసీ రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. అన్న రాధా గారు చెప్పినట్లు మన వరకు వచ్చే టైంకి రిజర్వేషన్లు 50% దాటకూడదు అనేవి గుర్తుకు వస్తాయన్నమాట. మనము 80% ఉంటే మనకి 24% అంటే వాళ్ళు 10% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ అంటే 100% స్ట్రైక్ రేట్ అనమాట. పవన్ కళ్యాణ్ గారు 20కి సీటు కొట్టినట్లు వాళ్ళకి 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్కి జాబ్స్ అనమాట రిజర్వేషన్లోనే. ఆ దామాషా ప్రకారం ఇస్తే నెక్స్ట్ మన బీసీ జాతే కనుమరుగవుతుందని తెలియజేసుకుంటాం.